పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం 31వ అధ్యాయము 28వ వచనంలో ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అని పిలుస్తారనేసి వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభువారు జ్ఞానంనిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, బలంనిచ్చే గొప్ప దేవుడు అయినాడు. పరిశుద్ధ గ్రంథంలో గుణవతి రాలైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే శ్రేష్టమైనది, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును అనేసి వాక్యం సెలవిస్తుంది. జ్ఞానవంతురాలు కావాలి అంటే మరి గృహిణి యేసుప్రభువారి సన్నిధికి ఎప్పుడు వచ్చి యేసుప్రభువారి వాక్యాన్ని విని యేసుప్రభువారి వాక్యానికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్న కుటుంబంలో జ్ఞానవంతురాలు ఉంటారు. వారి బిడ్డలు గొప్పగా ఆశీర్వదించబడతారు, వారి భర్త ఆశీర్వదించబడతారు, వారి కుటుంబం ఆశీర్వదించబడుతుంది. కనుక జ్ఞానము ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. అది ఏ జ్ఞానం అయి ఉండాలంటే యేసుక్రీస్తు ఇచ్చే పరలోకపు జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకునే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.